సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని పాతకేరి ప్రాంతంలో ఉషా కిరణ్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకానికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పులిమామిడి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో పరిసర ప్రాంతం దేశభక్తి భావంతో మారుమోగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని చెప్పారు. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मरल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय हे जय हे भारत माता की जय, वंदे मातरम। మన 12వ వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ జై వందే మాతరం. వార్డు ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్డు ప్రజలకు మరియు సంగారెడ్డి నియోజక ప్రజలకు, సాస్పేట్ పట్టణ ప్రజలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ టు ఆల్ 12 వార్డ్ పీపుల్. మన సదాశివపేట పట్టణ ప్రజలందరికీ, మన 12వ వార్డు ప్రజలందరికీ 80వ జరుపుకుంటూ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. పన్నెండవ వార్డు ప్రజలకు, అలాగే సదాశివపేట పట్టణ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క 15 ఆగస్టుకు ఎంతోమంది మహాత్ముల త్యాగ ఫలితం, పోరాట ఫలితంగానే ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క 15 ఆగస్టుకున్న ప్రాముఖ్యత మన దేశ భవిష్యత్తును, మన యొక్క ఆర్థిక స్వేచ్ఛను మనం ఈరోజు ఈ విధంగా బతకగలుగుతున్నామంటే ఈ యొక్క 15వ ఆగస్టు వల్లనే. ఈ యొక్క స్వాతంత్రం రావడానికి ఎంతోమంది 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనను అంతమొందించి మనకి ఈరోజు స్వేచ్ఛా వాయువులు తీసుకోవడానికి ఎంతోమంది మహాత్ముల త్యాగ ఫలితం. మొదటగా భారతదేశము, తర్వాతనే కుటుంబం అని చెప్పేసి ఎంతోమంది మహావీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, తాంతియా తోపే లాంటి ఎంతో మహానీయులు, ఏ ఒక్కరి వల్లనో స్వాతంత్రం రాలేదు. అనేక మంది మహాత్ములు త్యాగం చేస్తే కనుక ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువులను, ఈ యొక్క ఇండిపెండెన్స్ డేను జరుపుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా దేశంలోని యువత కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని భావి భవిష్యత్తుకు, మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలి. చెడు అలవాట్లకు బానిస కాకుండా మన దేశ పురోగతిలో, దేశ అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మన భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు. జై హింద్.